welcome back to our channel Chadavani Muchatlu. Please do like, share, subscribe. So today's topic is about Bhagavad Gita. So my favorite book, Bhagavad Gita, guys. నేను ఎందుకు చెప్తున్నా భగవద్గీత అంటే నా లైఫ్లోకి కృష్ణుడు ఎలా వచ్చారో మీకు చెప్పబోతున్నాను. మూవీ వచ్చినప్పుడు నేను ఆ సినిమా చూసి కళ్ళల్లో అంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అప్పుడు నాకు మ్యూజిషియన్, క్లైమాటాలజిస్ట్, టీచర్, ఒక మంచి హస్బెండ్, ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి అంటే మనం అనుకుంటే మనకి ఏదనుకుంటే కృష్ణుడు మనకు అది అవుతారు. సో నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే పరిపూర్ణం అయిన అవతారం కృష్ణ అవతారం అనిపించింది. సో నేను చాలా కనెక్ట్ అయ్యాను ఇది చూశాక. ఇంకోటి ఏంటంటే నాకు ఈ మూవీ చూసాక నేను రాధాకృష్ణ సీరియల్ ఉంటుంది కదా, అది కూడా చూసాను. అది సీజన్ 1 అయ్యేంత తనకి మ్యారేజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఎపిసోడ్ నెంబర్ నాకు గుర్తులేదు, హాట్స్టార్లో వస్తుండే. సో అందులో చూసాను నేను. దెన్ ఐ వెంట్ టు మాస్టర్స్ అనమాట. అప్పుడు నా రూమ్మేట్ చదివేది, తన దగ్గర నుంచి అడిగి చదవచ్చా అని చెప్పి అడిగేసి తన దగ్గర నుంచి బుక్ తీసుకొని చదువుతుండే నేను ఖాళీ ఉన్న టైంలో. తను చదివింది కాబట్టి నేను చదివాను యాక్చువల్ చెప్పాలంటే. అండ్ నాకు దానివల్ల అర్థమైంది ఏంటి అంటే ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, ధర్మంగా నడుచుకోవడం అంటే ఏంటి, మనకి దానికి కట్టుబడడం ఏంటి, ఈ విషయాలు తెలుస్తాయి. అండ్ ఎవ్రీడే నేను అది చదువుతూ ఉంటే పాజిటివ్ మైండ్ ఇన్కల్కేట్ అయింది నాలో. అండ్ కానీ అది కూడా తగ్గిపోయింది నాకు బుక్స్ చదవడం వల్ల. అండ్ చేసే రెస్పాన్సిబిలిటీస్ మనం చేస్తూ రోజువారీ కార్యక్రమాలను మనం చేస్తూ ఉండడమే మన ధర్మం. అది రిజల్ట్ ఏమన్నా రానివ్వండి, అది మన దాంట్లో లేదు, అది దేవుడు నిర్ణయిస్తారు. సో నాకు ఈ పాయింట్ చాలా నచ్చింది. అండ్ నాకు నచ్చిన శ్లోకం ఏంటంటే ఇది, కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నాకు ఇది నచ్చింది. అండ్ పవిత్రనాయ సాధూనాం వినాశానాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని ఇంకేంటి. నా ఫేవరెట్ అండి 2 శ్లోకాస్. దేవుడు చాలా ట్రై చేస్తారు పాజిటివ్గా మాట్లాడడానికి. అంటే రాజ్యంలు ఇవ్వండి 5 పాండవాస్కి అని చెప్తే కూడా వినరు, ఇంకా ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు అని చెప్పేసి ధర్మ మార్గం ఎంచుకోవడం జరిగింది. ఆ వార్ అనేది, అందులో తను భగవద్గీత చెప్పడం, మనం అంటే ఆ జనరేషన్స్ నుంచి ఇప్పటికీ రావడం అనిపించిందండి. పక్కా చదవండి భగవద్గీతని. సో నేను ఎలా అంటే నేను అండర్లైన్ చేసుకుంటా అండి. ఇప్పుడు నేను కరెక్ట్లీ ఉన్న 2:30 అండి. అది అయిపోగానే నేను మళ్ళీ కూడా ఇంకొక వీడియో చేస్తాను. కానీ ఏది కావాలన్నా అసలు దేవుడు ఏం చెప్పారు ఏంటి అనేది మనకు అర్థం కావాలి. కాబట్టి ఏం అర్థం కాకపోతే మనం వచ్చే జనరేషన్స్కి మనం ఏం చెప్తామండి. ఫస్ట్ మనకి ఏదో కొంచెం అర్థమైతే మనం వాళ్ళని అరే నాన్న నేను చదివాను మీరు కూడా చదవండి అని చెప్తాం కదా. సో మనం చదివాలి కదా. సో దానికోసం అసలు నేర్చుకుంటాం మనం కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ దట్ వీడియో. బాయ్.